నేను అనే పాయింట్ ఏ సంఘం తక్కువ చేస్తోంది. అవును, ఈవెన్ మీకు ఈ స్వామీజీలకు సంబంధించినటువంటి ఆశ్రమాలు కూడా చదువు చెప్పిస్తున్నాయి. అవును, అవును. ఎవరు తక్కువ ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెట్టుకోవట్లేదా? అక్కడ ఉచిత విద్యగా, భోజనాలు కూడా ఫ్రీగానే పెడుతున్నారు కదా. మరి ఏంటది? ఇంకా ప్రభుత్వం చేసేది ఏంది నాకు తెలియకడుగుతా. పోనీ నీ దగ్గర సదుపాయం లేదా? హాస్పిటళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టడానికి కూడా కేంద్రం డబ్బులు ఇస్తుండే. సర్వశిక్షా అభియాన్ కింద నీ స్కూళ్ళకి డబ్బులు ఇస్తుండే. బియ్యం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇళ్ళు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. దాంట్లో అయితే గీతే నువ్వు 30 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇది వదిలేసి ఈ డబ్బులు కూడా నువ్వు ఎవరినో అడుక్కుంటావంటే ఏం చేస్తున్నట్టు మనం? సార్ నిజంగా జీరో పావర్టీ వైపు అయితే ఇంకా భవిష్యత్తులో సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఉండదా ఎవరికి? జరిగిన తర్వాత మాట్లాడుకుందామండి. మరీ జోక్గా ఉంటుంది అది. అదే నేను అన్న మాట అంటే అనేది సాధారణంగా జనాలకు డౌట్ వస్తుంది కదా. నిజంగా అందరూ జనాలకి ఏ డౌట్ లేదండి. జనానికి ఏ డౌట్ లేదు. ఇట్లాంటివన్నీ ఉపన్యాసాలు వినడానికి బాగుంటాయని నమ్మి నవ్వుకుంటారు. అంటే ఆయన మాటలని ఓకే. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా ఎన్నికల టైంలో అనుకున్నాం, ఈసారి పవన్ కళ్యాణ్ బాబుని ఇద్దరిని చూసి ఓటేశారు, ఇటువైపుకి వచ్చారు అందరూ అనేది. ఈయన చేసిన దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన విజనీరిని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు నిన్న ఒక మాట కూడా అన్నారు, మీరు గమనించారో లేదు, 2014 నుంచి కూడా అందుకే నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను.